అభిమన్యు ఆసు అభిమన్యు నిన్ను తలుచుకుంటుంటే నాకు గర్వంగా ఉందిరా. బై కొంతమంది కళ్ళు తాగితేనే బైక్ తీసుకెళ్లి కాలువలో పడేస్తుంటారు. నువ్వు రాగా మందు కొట్టి ఎంత బాగా తోలుతున్నావురా. నేను చిన్నప్పటి నుంచి ఇంతే బావా. కావాలంటే వీల్ టర్న్ కూడా చూపెట్టనా? మరి కాళ్ళు చేతులు విరిగి వీల్ చైర్లో కూర్చోడానికా? భలే చెప్పావా, భలే చెప్పావు, భలే చెప్పావు నిన్నేరా ఎగతాలు చేశాను. ఎవరిని ఎగతాలు చేసినట్టు భలే చెప్పావు అంటున్నావు బావా. అలా చెప్పడం కూడా ఒక కళేరా. దానికి లైక్ కొట్టాలే తప్ప అన్లైక్ కొట్టకూడదు. అరే సూపర్ 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 పదరా పదరా పదరా. ఏమైందిరా? వచ్చిందా? వీడు పెద్ద మెంటలుడే, జేబులు మొత్తం ఖాళీ చేసేస్తాడే. సారీ సార్, మేమిద్దరం డ్రంక్ అండ్ డ్రైవ్. బొరుగు లోడ్ తీసుకెళ్తేనే ఓవర్ లోడ్ అని చెప్పి లంచాలు గుంజే రకం వీడు. మందు కొట్టామని డైరెక్ట్ గా తాళం చెవులిస్తున్నా. లేదు బావా, నెలాఖరులోనే మామూలు తీసుకుంటారు. హీస్ అ వెరీ గుడ్ బాయ్ యు నో. అవును, రాత్రిపూట వైట్ డ్రెస్ చేసుకుని నల్ల కలద్దాలు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు? తీరా 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 తీసి చూపించరా. అది ఏంటి ఓపెన్ చేస్తున్నారు? అల్ప కారణాలకే ప్రేమికులను వదిలించుకునే ప్రియురాళ్లను ఖండిస్తూ నిరవధిక నిరాహార దీక్ష పోరాటం. ఇట్లు ప్రేయసీలు వదిలేసిన ప్రియుల సంఘం. రిజిస్ట్రేషన్ 77/2018. ప్రెసిడెంట్ విఎస్ అభిమన్యు. ఎస్ సార్. సెక్రటరీ ఓపి ఆసు. ప్రెసెంట్ సార్. ఎక్స్క్యూజ్ మీ, వన్ పర్సనల్ క్వశ్చన్. ఏం మందు కొట్టారయ్యా మీరు? సార్, ఈ మధ్య ఎవరు పేరు చెప్పి మందు కొనట్లేదు సార్. రోజుకో కొత్త బ్రాండ్ వస్తుంది సార్. 100 రూపాయలు దివ్వు, 110 రూపాయలు దివ్వు అని రేటు చెప్పి మందు కొనాల్సి వస్తుంది. అదే ఎల్లో కలర్ లో వస్తుంది కదా, అదొక క్వార్టర్. తర్వాత ఫైనల్ టచ్ గా ఏంట్రా పచ్చ రంగులో బీర్ ఒకటి సార్. అయ్యో, ఆ కాంబినేషన్ అయితే బాగా ఆకలేస్తుంది. ఈ టైంలో తిండికి ఏం చేస్తారు? ఏమయ్యా, బిర్యానీ ప్యాకెట్ వాటర్ వాళ్ళకి. సార్ అన్ టైం అయ్యింది, బిర్యానీ అరగదని మా కంట కడుతున్నారా? లేదయ్యా, మీ పోరాటం గెలవాలి, గెలిచే తీరాలి. ఎవరు సార్ ఆ అమ్మాయి? మంజుల, మణి మంజుల. సమ్మర్ వెకేషన్ కు ఊరెళ్ళినప్పుడు పికప్ చేశారా సార్? లేదయ్యా. అయితే మార్కెట్ లో మామూలు తీసుకునేటప్పుడు లైన్ లో. అయ్యో, అది కాదయ్యా. మరి ఎవరు సార్ ఆ అమ్మాయి? తను చెప్పవయ్యా. సార్ వాట్సాప్ లో క్యాచ్ చేసిన పిల్ల చూడ్డానికి గమ్మునుంటుంది. హస్బెండ్ కంటే అయ్యగారు అందంగా ఉన్నారని వచ్చేసింది. అయ్యగారి కంటే కానిస్టేబుల్ క్యూట్ గా ఉన్నారని అతనితో లేచిపోయింది. మంజుల్ని ఎప్పుడు తలుచుకున్నా సరే అయ్యగారు ఎప్పుడు ఇలాగే టెన్షన్ అవుతారు. మై డార్లింగ్, ఎక్కడున్నావే? సార్ ఒకసారి ఇలా వస్తారా? పర్వాలేదయ్యా. దీనికి లవ్ స్టోరీ అని పేరు ఒకటి. తీరాబండి. హాఫ్ కొట్టే డబ్బులతో తెల్ల పంచులు కొని మనం ఇలా నిరాహార దీక్ష అంటూ కూర్చున్నామే, ఇది వర్కౌట్ అవుదా బావా? మామా, మనల్ని వదిలేసి వెళ్ళిన అమ్మాయిలు ఏడుస్తూ వచ్చి మళ్ళీ మన కాళ్ళ మీద పడి బతిమాలాలంటే నిరాహార దీక్ష ఒక్కటే కరెక్ట్ చాయిస్. అర్థం కాలేదే. ఇప్పుడు ఉక్కు కర్మాగారం కోసం నిరాహార దీక్ష, ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష, రైల్వే జోన్ కోసం నిరాహార దీక్ష, నీళ్లలో వాటా కోసం నిరాహార దీక్ష, ప్రేమికుడు వదిలేసిన నిరాహార దీక్ష, కారణమే లేకుండా నిరాహార దీక్ష. ఈ మధ్య ఇదేరా గ్రేట్ ట్రెండ్. అచ్చరే బావా, నేనా ఆకలికి తట్టుకోలేను. రేపు లంచ్ టైం లోపు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? నువ్వు దీక్ష చేయడానికి వచ్చావా, ఒళ్ళు పెంచడానికి వచ్చావా? తీయరా, చెయ్యి. మొహం డల్లుగా పెట్టుకుని కూర్చో. డల్లుగా? నిన్ను ఎక్స్ప్రెషన్ అడిగినందుకు నన్ను కొట్టుకోవాలి. సూపర్ 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 రా. బళ్ళే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే. మాట్లాడు. సారీ మామా. వెన్నెల కురిసే ఈ రాత్రి మీకు ముఖ్యమైన న్యూస్. మిత్రుడు ఆసుకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆగండ్రా మామా, ఆసు మ్యారేజ్ 100% ఇంకా ఫిక్స్ అవ్వలేదు. 50% కన్ఫర్మ్ అయింది. మామా లేదురా, నేను అడిగిన అదే మోడల్ బైక్ ని ఆడపిల్లలు కొనిస్తామని చెప్పారు. ఫుల్ గా ఫిక్స్ అయింది. అది కాదు బావా, నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్లని నేను ఇంటర్వ్యూ చేసి ఓకే చేస్తాను కదా నీకు 100% కన్ఫర్మ్ అయ్యేది. వీళ్ళకి వేరే పని లేదు. టూర్కి వెళ్లే పిల్లకాయలాగా ఊరికే క్లాప్స్ కొడుతుంటారు. ఆపండ్రా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్స్ అండ్ జెంటిల్ గర్ల్స్. మీసాలే నీలాంటి వాళ్ళని చూస్తే గర్ల్స్ లా కనిపిస్తున్నారా? సారీ బావా. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్ బాయ్స్ అండ్ జెంటిల్ గైస్. నౌ మై చిన్నప్పటి ఫ్రెండ్ మిస్టర్ ఆసు గోయింగ్ టు సింగ్ సాంగ్ అబౌట్ ఫ్రెండ్షిప్. మామా ఏంట్రా నన్ను పాడరా? ఏంట్రా నువ్వు సూపర్ గా పాడతారు చూడు. ఎవడ్రా ఫ్రెండ్, ఎవడ్రా ఫ్రెండ్, ఎవడ్రా. బావా నువ్వు సాగదీస్తున్నావు, నేనే పాడతాను.